తెలంగాణ సమాజంతోని నోటి నిండా దిట్టించుకుందే నిమ్మలంగా నిద్ర పట్టదు కావచ్చు పోరి సర్కారుకు. ఓటి కాకుంటోటి మోపు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, అస్తిత్వాన్ని ఆగం చేసే కథలు కాకుంటే ఏందివి చెప్పుర్రి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల టైంలో సీఎం రేవంత్ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేటందుకు అమీర్పేటల మైత్రివనం కాడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తున్నాడు. గురువారం నాడు ఎన్టీఆర్ జయంతి పేరు మీద స్వయానా సీఎం రేవంత్ రెడ్డి సారే ఓపెనింగ్ చేయబోతున్నాడు కూడా. ఇక ఈ ముచ్చట తెలిసిన కాంచి తెలంగాణలో తొట్టెలున్న పోరను కాంచి 90 ఏళ్ల ముసలోళ్ళ దాకా అందరు కోపం చూయిస్తున్నారు. అసలు ఎన్టీఆర్‌కి తెలంగాణకి ఏం సంబంధము? హైదరాబాద్ గడ్డ మీద ఇప్పటికే ఉన్న విగ్రహాలు చాలవా? మళ్ళా కొత్తగా ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టిచ్చి మళ్ళా ఎవరిని ప్రసన్నం చేసుకునేతందుకు ఈ కథలన్నీ? అంటే ఓట్ల కోసం మరీ గింత దిగజారుతారా? అని అనుకుంట ఇయ్యర మైరు ఇచ్చి పడేస్తున్నారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ జనం. ఎన్టీఆర్, రోషయ్య, బాలసుబ్రహ్మణ్యము చూస్తుంటే ఇది విగ్రహాలు పెడుతున్నట్టు లేదు. తెలంగాణ మళ్ళా మా చేతులకే వచ్చింది చూసుకోర్రి అని అనుకుంటా ఆంధ్ర నాయకులు గల్లా ఎగిరేసుకొని చెప్తున్నట్టుంది అనుకుంటా మండిపడుతురు తెలంగాణ వాదులు. మొదలు రోషయ్య విగ్రహం పెట్టిరు. తెలంగాణ సరే అని జరంత సహనం చూయించింది. అటంకే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టిరు. తెలంగాణ అసంతృప్తిని చూపించింది. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ విగ్రహాన్నే పెడుతున్నారు. ఇక ఇట్లా ఊకుంటా ఉంటే రేపు రేపు ఇంకెవలి కొత్త కొత్త విగ్రహాలు పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తారు అని అనుకుంటా ప్రశ్నలు ఎన్నొస్తున్నాయి. అరే మీకు అంతగా పెట్టాలనుంటే తెలంగాణ కవులు, కళాకారులు, పెద్ద యాక్టర్లు, పేరు పోయినోళ్ళు ఒక్కళ్ళు దొరుకుతలేరా? ఎలక్షన్లలో హామీ ఇచ్చినాం కాబట్టి అని మాట్లాడుతున్నారు. ఇప్పటికి 2 ఏళ్లు దాటిపోయినా ఇచ్చిన 6 గ్యారంటీ హామీలల్లా ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్ని బరాబర్ నెరవేర్చినట్టే మాట్లాడబడి తిరిగా. అరే అసలు ఈ ఆంధ్ర పెత్తనాలు, ఆగం కథలొద్దు, వాళ్ళ పార్టీలొద్దు, అక్కడ లీడర్ల జోలే వద్దని కదా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది. బరిగీసి బలిదానాలకు కూడా వెనక పోకుండా లడాయి చేసి మరి మన రాష్ట్రం మనం తెచ్చుకున్నది. మరి ఇదివరకు ఎన్నెళ్ళేంది ఈ సర్కార్ పాలనలనే ఎందుకు ఈ ఆంధ్ర పోకడలు వాళ్ళ విగ్రహాలు? విగ్రహాలు పెడుతురంటే వాళ్ళు గొప్పే కావచ్చు. సరే, ఆళ్ళ రాష్ట్రాలు వాళ్ళు పెట్టుకొని మురుస్తున్నారు కదా ముద్దుగా. మళ్ళా మనకెందుకు ఈ భజన? మన తెలంగాణ కవులై, కళాకారులై, లీడర్లవై ఒక్కళ్ళదంటే ఒక్క విగ్రహం కాదయా. కనీసం ఓ ఫోటో అన్న ఏమన్నా కానొస్తదా అక్కడ దిక్కు? మరి మనమెందుకు నెత్తిన పెట్టుకోవాలి? విగ్రహాలు పెట్టి ఈళ్ళు చేయంగానే ఇలా బతుకుతున్నాము, బట్ట కడుతున్నాము అన్నట్టు జనాల జాకీలు పెట్టి లేపాలే అని అనుకుంటా కౌంటర్లతోని కండ్లు తిరిగేటట్టు ప్రశ్నలు వేస్తారు పబ్లిక్ ఇయ్యాల. సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు. అమీర్పేట కాడ ఎన్టీఆర్ విగ్రహం పెడతారు. తెలంగాణ తల్లిని మార్చి అస్తిత్వానికి, ఉద్యమ చరిత్రకు సంబంధం లేకుండా మీ ఇష్టానికి ఉన్న విగ్రహాలు మార్చి కొత్తవి పెడతారు. చూస్తుంటే రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అస్తిత్వానికి సమాధి కట్టి ఇంకోసారి సమైక్యాంధ్ర పాలనను మళ్ళా సల్లగా పట్టుకొచ్చే పనితరమా ఇది అని అనుకుంటూ అనుమానపడుతురు ఉద్యమకారులు. ఈ వలస పెత్తందారుల ఆధిపత్య చిహ్నాలన్నీ తెలంగాణ ఓపిక నశించిన నాడు బరాబ్బర్ నిమజ్జనం కావాల్సిందే అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు వరుస పెట్టి సొంటి అని చూస్తున్న తెలంగాణ జనం. అసలు ఈ ఆగం కథలన్నీ మోపైంది ఇయ్యాల కూడా కాదు మళ్ళా. ఇదివరకు కార్ పార్టీ సర్కారు ఉండగానే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఆడి కేటీఆర్ఏ పోయి ఓపెనింగ్ చేసిండు. ఇక అది చూసి అగో తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ లీడర్లే సపోర్ట్ ఇచ్చిర్రు. అప్పుడు ఏమనలే కానీ ఇలా మా ఏలుబడిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టగానే వచ్చిందా అని కాంగ్రెస్ వాళ్ళు కయ్యాలు తీస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఉద్యమ పార్టీకి వెళ్ళి ఎంత రాజకీయ పార్టీగా మారినా కానీ అస్తిత్వాన్ని ఆగంలో పడేసే కథలు పడతారా అని అయ్యాలనే గట్టిగా అరుచుకొని ఉంటే ఇవాళ ఇసొంటి కాకపోవు. ఓట్ల కోసము, ఓ వర్గం సపోర్టు కోసము ఇసొంటి చేసుకుంటా ఆత్మగౌరవాన్ని అంగట్లో పెడితే ఎవరైనా సరే అస్సలు ఊకునేదే లేదనుకుంటే గట్టిగానే గరమైతురు తెలంగాణ వాదులు. అయినా కార్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్నది కాదు పంచాది. పార్టీలకు అతీతంగా అస్తిత్వం గురించి కొట్టాడితేనే తెలంగాణ ఆత్మగౌరవం ఉంటుంది. అంతేగాని ఆలు పెట్టిర్రు మేము కూడా పెడతాము అనుకుంటా పోతే ఇదేడా అవుతుంది? అందుకే ఏ నవ్వు దగ్గర పురాగా పులిస్టా పడాలి కాబట్టి ఇసొంటి ఎవ్వరు చేసినా తిరగబడవలసిందే అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు తిరగబట్టినాయి సాన్నే.